నవ్య, వినయ్ కుమార్, రాజ్ కుమార్, హర్షిత వీళ్ళైతే మనకి ఏషియన్ గ్రీన్ బీ ఈటర్ అనే బర్డ్ కావాలనేది మనకి కామెంట్ చేశారు. ఇంకా చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. బట్ కాకపోతే ఎక్కువగా మనకి ఈ బర్డ్ కావాలని చెప్పేసి ఎక్కువగా కామెంట్ చేశారు. ఏషియన్ గ్రీన్ బీ ఈటర్ ఈ పక్షి ఎక్కడ తెలుసుకోవడానికి నేను చాలా సెర్చ్ చేశాను. తర్వాత తెలిసింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పులికోట సరస్సు దగ్గర అయితే బర్డ్ సెంచరీ దగ్గర అయితే మనకి లభించింది. 30 days 30 birds లో ఈ రోజు మనకి 7th బర్డ్. ఏషియన్ గ్రీన్ బీ ఈటర్ నే ఇంకొక రకంగా లిటిల్ గ్రీన్ బీ ఈటర్ అని కూడా పిలుస్తారండి. లిటిల్ గ్రీన్ బీ ఈటర్ ఇది ఎక్కువగా మనకి శ్రీలంకలో ఎక్కువగా మనకి అవైలబుల్ గా ఉంటుంది. ఇది బీ ఈటర్ ఫ్యామిలీకి చెందిందండి. దీని సౌండ్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. పేరుకు చెప్పుకున్నట్టుగానే ఏషియన్ బీ ఈటర్ అనేది ఎక్కువగా మన చిన్న చిన్న బీస్ ని, పురుగుల్ని, ఇన్సెక్ట్స్ ని, అదే ఎస్పెషల్లీ ఎక్కువగా చీమల్ని ఎక్కువగా తింటదండి. బర్డ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడడానికి. అదే విధంగా లోకల్ గా ఉండేవాళ్ళు దీన్ని కాటుక పెట్ట అని అంటారు. ఎందుకంటే దాని కళ్ళకు మాత్రం కాటుక పెట్టినట్టు ముక్కు దగ్గర నుంచి కంటి వరకు కూడా ఒక సన్నని ఒక లైన్ అయితే నల్లగా ఉంటది. ఈ విధంగా మీకు చూపించినట్టుగా అది అరిచినప్పుడల్లా దాని తోక అయితే కిందకి పైకి ఊగుతా ఉంటది. అదే విధంగా ఈ పక్షి యొక్క లైఫ్ టైం చూసుకుంటే 4 నుంచి 6